నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాలెం కల్చు నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి కలుచు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. ఎల్లవేళలా ప్రజల సంక్షేమం కోరుకునే కూటమి ప్రభుత్వానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని కోరారు. పొట్టేపాలెం కలుజు 30-40 సంవత్సరాల నుంచి ఉండే సమస్య ఇది. ఈ కలుజు ద్వారా ఉచ్చి, ఆత్మకూరు, కడప ఉన్న రూరల్ గ్రామాలకి పోయే మెయిన్ రహదారి ఇది. ఈ ఫ్లడ్లెస్ టైంలో ఒక నెల రోజులు ప్రయాణికులు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారు, మాన గిరిధర్రెడ్డి అన్న గారు ఈ ప్రభుత్వానికి తెలిపి ఈ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అసెంబ్లీలో చాలాసార్లు వాదన వినిపించి గత ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా అది వాళ్ళు వినలేదు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే వచ్చిన సంవత్సరంలోనే దీన్ని కలుజుని శాంక్షన్ చేసి ముందుగానే అన్ని ఎస్టిమేషన్లు అవి త్వరగా ఇచ్చేసి దీన్ని పని మొదలుపెట్టించి ఇప్పుడు ఆగస్టు 30వ తేదీకి ఇది ప్రజలకి అందుబాటులోకి ఉంటుంది. ఇది చాలా సంతోషం. మా గ్రామంకి ఈ కలుజు అనేది మంచి పేరు వచ్చింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కలుజు 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 అని పొట్టేపాలెం అనేది ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసేటట్టు చేసిన దానికి ఎమ్మెల్యే గారికి, మా గిరిధర్రెడ్డి అన్న గారికి, మా కూటమి ప్రభుత్వ నాయకులకి, ప్రజలకి అందరికీ నమస్కారాలు. మిత్రులుగా ఎంత ఇబ్బంది పడ్డామో చూశారు. ఈరోజు పరిస్థితి చూశారు. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయేవి, ఇలాంటి పనులు చేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా టైంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి టైంలో కూటమి ప్రభుత్వం టైంలో అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా దేవుడికి కూడా ధన్యవాదాలు తెలుపుతుంది. భవిష్యత్తులో కూడా ఏదున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా మీరు స్థానిక నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు ఆఫీస్ దాకా ఎవరికైనా చెప్పచ్చు. ఏది చెప్పినా కూడా దాని మీద ఒకసారి సమీక్షించుకుని ఏం చేయగలుగుతాం, ఎప్పుడు లోపల చేయగలుగుతాం, చేయలేని తెలియజేస్తూ ఎల్లవేళలా మాది ఒకే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి జెండాగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఇన్ని మంచి సంక్షేమ పథకాలు, ఇంత పెద్ద ఎత్తున దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తీస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉన్న శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి, స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులకి, కుటుంబ నాయకులకి అందరూ కూడా మీ ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పొట్టేపాలెం కలుజుకి ఒక ప్రాధాన్యత ఉంది.
గత 30-40 సంవత్సరాలుగా ఈ కలుపు సమస్య చాలా ఇబ్బందిగా ఇటు పోయే వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాకుండా ఇటు కోవూరు నియోజకవర్గం కానీ, ఆత్మకూరు కానీ, బద్వేలు కానీ, అదేవిధంగా చిత్త పుణ్యక్షేత్రాలు శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కానీ, అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం కానీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు పోయేదానికి పుట్టేపాళెం కలుసు అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీ అందరూ కూడా తెలిసింది. అయితే దీన్ని గత ప్రభుత్వంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఓన్లీ సంతకాలకే పరిమితమైంది, కానీ ఎక్కడ అప్రూవల్ అయిన దాఖలాలు, శాంక్షన్ అయిన దాఖలాలు లేదు. అవన్నీ కూడా మీకు అందరికీ తెలిసింది. అయితే గత ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో పుట్టేపాళెం కలుసు మీద ఎమ్మెల్యే సీతారెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో జలదీక్షకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా వేలాది మంది పోలీసులతో కనీసం బయటకు రానివ్వకుండా చేసిన సంగతి కూడా మీకు అందరూ తెలుసు. అయితే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా సీతారెడ్డి గారు గెలిచిన తర్వాత మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు భారీ విద్యార్థితో మరొకసారి అవకాశం ఇచ్చిన తర్వాత పుట్టేపాళెం కలుసు మీద వ్యతిరేకంగా అటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా R&B శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి 5,60,00,000 రూపాయలతో ఈ పుట్టేపాళెం కలుసుని గత జనవరిలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే జనవరిలో శంకుస్థాపన చేసిన తర్వాత ఈ డిజైన్లు వచ్చే వాటరు ఇన్ఫ్లో పీచుకుల కాడి నుంచి ఇవన్నీ కూడా విజయవాడ నుంచి కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ డిజైన్ చేసే విధానంలో 2 నెలలు లేట్ అయిన మాట వాస్తవం. వర్క్ ప్రారంభించుకోకపోవడం ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన పనిది. దీన్ని మనం చేసేటప్పుడు 10 కాలాల పాటు ఈ పని ఉండాలా, క్వాలిటీతో కానీ, అదేవిధంగా డిజైన్ల పరంగా కానీ భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక 2-2.5 నెలల డిజైన్లకి పరిమితమై దాని తర్వాత కొన్ని సూచనలు, సలహాల మేరకు కొంచెం క్వాలిటీలో కూడా మార్పు చేసి ఏదైతే పైపులు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుని దాని అప్రూవల్ రావడం ఏప్రిల్ నెలాఖరులో మేలో ఇట్లా పనులు మొదలు పెట్టడం. పుట్టేపాళెం కలుసు మీద దాదాపు ఈరోజు 59 వరుసల పైపులు, 1 మీటర్ డయా పైపులు ఈరోజు మనం వేస్తున్నాం. ఇది కూడా డబల్ లైన్గా 16.5 మీటర్ విడ్త్తో 7 మీటర్ల ఒక సైడు, 7 మీటర్ల ఒక సైడు బ్యాలెన్స్ మీడియంకి షోల్డర్కి వదిలి ఈ వర్క్ను చేస్తున్నాం. ఒక సైడ్ 80% అయిపోయింది, బ్యాలెన్స్ వర్క్ కూడా నడుస్తూ ఉంది. ఈ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి అనుకున్న మాట ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల, ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ పుట్టేపాళెం కలుసు మీద దొరికిన బ్రిడ్జి పనులు పూర్తి చేసి, బ్రిడ్జియే కాకుండా నెల్లూరు సైడు 170 మీటర్లు, ఇటు దొన్నవాడ సైడు 130 మీటర్లు అప్రోచ్ రోడ్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. దీని మీద నిత్యం కూడా అటు అధికారులతో కానీ కాంట్రాక్టర్తో అందరితో కూడా ప్రతి వారం కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఏదో మాట్లాడటమే కాకుండా నేరుగా
సైట్కే వచ్చి ఈ పనుల పురోగతి పైన క్వాలిటీ విషయంలో కానీ అనుకున్న టైం ప్రకారం జరుగుతున్నాయా లేవా, ఏదన్నా సమస్యలు ఉన్నాయని ప్రతి వారం కూడా దీనిపైన మాట్లాడుతూ, ఎందుకంటే మనం ఒక మాట ఇచ్చినప్పుడు మాట నిలబడుకోవడం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్రెడ్డి గారికి కానీ అలవాటు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అలవాటు కూడా అదే. దానిలో భాగంగా పలుమార్లు రావడం జరిగింది. గతంలో కూడా మీతో కలిసి వచ్చాం, మీరందరూ కూడా చూశారు. గతంలో మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ప్రాజెక్ట్ అనేది కూడా. తప్పకుండా ఈ వర్క్ అంతా కూడా పూర్తి చేసి మరొకసారి తెలియజేస్తున్నాం, ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ, ఇంకా అభివృద్ధి పరంగా 800 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కూడా చాలా వరకు అయినాయి. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. అయితే వీటన్నిటిలో కూడా సిసి రోడ్లు, రైన్లు, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా శ్మశాన వాటికలు, శ్మశాన వాటికి షెల్టర్లు, పార్కులు, ఇతర పనులు ఎన్నో 100 కోట్లు చేస్తున్నప్పటికీ ఇలాంటి 30-40 సంవత్సరాలు దీర్ఘకాలిక సమస్యలను తెచ్చడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ములుమూడి కలుపు ఇటీవలే మీరు చూశారు, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇష్యూ చిన్నదే, కానీ ఈ భారీ వర్షాలు పడిన నేపథ్యంలో, వర్షాలు పడుతున్న రెయినీకాల సీజన్లో సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.